హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జో క్రియేషన్స్. ఈరోజు అయితే నేను హెయిర్ బౌ వెరైటీగా చూపిస్తున్నాను. ఇదైతే నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నెట్ ఫ్యాబ్రిక్ని బౌలా చేసాను ముందుగా. తర్వాత 4 సైడ్స్ జిగ్జాగ్ చేసేసుకున్నాను ఒక క్లాత్. దాన్ని వింగ్స్లా ఉంటుందని చెప్పి ఈ బౌకి అటాచ్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ ఒక వీడియో చేశాను ఈ బౌలోనే పూసలు వచ్చేట్టు, కానీ నెట్ ఫ్యాబ్రిక్లో వైట్ కలర్ పెరల్స్ అంతగా కనిపించట్లేదని చెప్పి మళ్ళీ ఈ హెయిర్ బౌ అనేది చేశాను. ఇదైతే మనం మ్యాచింగ్ డ్రెస్సెస్కి కొంచెం క్లాత్ మిగిలినా కూడా మనం హెయిర్ బౌగా చేసుకోవచ్చు, రబ్బర్ బ్యాండ్కి పెట్టుకోవచ్చు, టిక్ టిక్కి పెట్టచ్చు. నేనైతే టిక్ టిక్కి పెట్టాను. లాస్ట్లో స్టోన్స్ అంటిద్దాం అనుకున్నాను దీనికి, కానీ పెరల్స్ అంటిస్తే బాగుంటుందని చెప్పి పెరల్స్ని ఫ్లవర్ షేప్ లాగా బౌకి ఇటు అటు పెట్టేది. టిక్ టిక్ పెట్టేశాను. రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు లేదా డ్రెస్కి కుట్టుకోవచ్చు. బ్యాక్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి ఇలాగా ఫ్లవర్లా పెట్టేశాను. B7000 అంటించేసి ఇంకా మనం రకరకాలుగా కూడా చేసుకోవచ్చు. బటర్ఫ్లై బౌ కూడా చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను అది. ఇంకా ఈ ఫ్యాబ్రిక్ తోటి నేను ఫ్రాక్ కుట్టాను. నా వీడియో నా ఛానల్లో ఉంది చూడండి. దానికి మ్యాచింగ్గా ఉంటుందని ఈ హెయిర్ బౌని చేశాను. ఇదిగోండి మా పాపకి పెట్టాను. ఇలాగా పెట్టుకోవచ్చు. వింగ్స్ అది చాలా బాగుంది కదా. నెక్స్ట్ అయితే బటర్ఫ్లై బౌ కూడా తయారు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.